సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏడుపాయల ఆలయం జలదిగ్బంధమైంది. 21 రోజులుగా వరద నీటిలోనే గుడుంది. భక్తులకు ఆలయ దర్శనం ఇంకా అందటం లేదు. ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంజీరా నది ఉగ్రరూపం ఒకవైపు దాలుస్తోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం వరకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దాదాపు 21 రోజులుగా అమ్మవారి దర్శనం భక్తులకు కష్టంగా మారింది. ఈసారి వరదలు సాధారణంగా లేవని, చాలా రోజుల పాటు వరద నీరు తగ్గటం లేదని భక్తులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవటమే. సింగూరు గేట్లు తెరుచుకోవడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చి ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ఆలయాన్ని ముంచెత్తినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఏడుపాయల ఆలయం ఉన్న ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. అధికారులు ఎవరిని కూడా గుడి లోపలికి అనుమతించడం లేదు. అమ్మవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఒక్కసారి విజువల్స్లో మీరు చూడండి. ఆ వరద ప్రవాహం ఒక్కసారిగా, ఎందుకంటే సింగూరు గేట్లు ఎత్తివేయడంతో ఒకవైపు భారీ వర్షాలతో అక్కడ ప్రాజెక్ట్ నుంచి వరద బాగా పొంగుకొస్తుంది. మొత్తం ఏడుపాయల్ని ముంచెత్తుతూ ఆ వరద ప్రవహిస్తున్నటువంటి దృశ్యం కూడా మీరు చూడొచ్చు. ఎంత వేగంగా ఆ వరద ప్రవాహం కొనసాగుతుంది ఆలయం దగ్గర మనం చూస్తున్నాం. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వనదుర్గామాత ఆలయాన్ని ఏడుపాయల్లో దర్శించుకుందామని చెప్పి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వరద ప్రవాహాన్ని చూసి ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తి గురై వెనుదిరిగిపోతూ ఉన్నారు. కానీ భక్తులు భద్రత మాకు ముఖ్యమని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. అక్కడ స్థానిక అధికార యంత్రాంగం కూడా అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఎవరు కూడా భక్తులు లోపలికి రావటానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎంత ఉధృతంగా ఆ వరద ప్రవాహం ఆ సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల ఇంకా ఆ ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం కూడా, ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ మొత్తం కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. అందుకే ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వరద ప్రవాహంతో నిండిపోయింది. అక్కడ ఆలయం దగ్గర ఉన్నటువంటి చాలా వసతులు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అందుకే భక్తుల్ని ఇంకా అనుమతించట్లేదు. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో అక్కడ ప్రవహిస్తుంది కాబట్టి అమ్మవారి దర్శనం లేకున్నా నిత్య పూజలు మాత్రం ఆగట్లేదని ఆలయ అధికారులు చెప్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న రాజగోపురం వద్దకు తరలించారు. అక్కడ పండితులు నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులు అక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోవడంతో, అక్కడ ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో అమ్మవారిని ఇటువైపు రాజగోపురం దగ్గరికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో ఇక్కడి నుంచే కొంత దూరంగా అమ్మవారిని చూసుకుని దర్శించుకుని వెళ్తుండటంతో కొంతలో కొంత వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏడుపాయల దుర్గమ్మ జలకళతో కనువిందు చేస్తోందని భక్తులు కూడా చెప్తున్నారు. ఒకవైపు వరద ప్రవాహం, వరద పోటెత్తుతూ ఒకవైపు పెద్ద ఎత్తున వాటర్ కనిపిస్తుంది, మరోవైపు అమ్మవారు ఒక పక్క కనిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి భాగ్యం మాకు గతంలో ఎప్పుడూ కలగలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరికొంతమంది భక్తులు. ఈసారి మాత్రం 21 రోజులకు పైగా వరద నీరు తగ్గదని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో ప్రతిసారి కూడా ఏడుపాయల దగ్గర భారీ వర్షం పడితే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. వరద వస్తే ఈ విధంగానే ఉంటుంది. కానీ ఒక వారం 10 రోజులు అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ యథాతథ స్థితికి వస్తుండేది. మొత్తం వాటర్ పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ ఆలయం లోపలికి వెళ్ళేవాళ్ళు, అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఉండేది. కానీ 3 వారాలు గడుస్తోంది. 21 రోజులైనా సరే ఇంకా వరద తగ్గుముఖం పట్టడం లేదు. అంటే ఈసారి ఏ విధంగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఏడుపాయల్లోనే కాదు, మొత్తం ఎగువను కూడా అటు మహారాష్ట్ర కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాదిలో కావచ్చు, బీభత్సమైనటువంటి వర్షపాతం, క్లౌడ్ బరస్టులు జరుగుతూ ఉన్నాయి. అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో ఆ వరద అనేది కిందకు ఇట్లా దొర్లుకుంటూ వరద ప్రవాహం ఉధృత స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో సమీపంగా ఉన్నటువంటి ఏడుపాయల ఆలయం నుంచి వరద పోటెత్తుతోంది. ఆలయం దాదాపు మునిగిపోయేంత పరిస్థితి వచ్చింది. విజువల్స్లో మీకు అర్థమవుతుంది చూస్తున్నాయి.
సో డెఫినెట్గా భక్తులు మాత్రం ఇంకా వస్తానే ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. ప్రధాన ఆలయంలోకి అనుమతి లేకపోవడంతో అమ్మవారిని రాజగోపురంలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. వరద నీటిలోనే ఇంకా ఇంకొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. మంజీరా నది ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ నది పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఎవరూ కూడా వేటకు నదిలోకి వెళ్ళకూడదని సూచించారు. అధికారులు, పోలీసులు నదీ పరివాహక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టం చేశారు. మొత్తం మీద భక్తులు వరద నీరు తగ్గే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వర్షాలు ఇంకొన్ని రోజులు పడే అవకాశం ఉంది. వరుస అల్పపీడనాలు ఏర్పడతా ఉన్నాయి. ఆ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఇంకొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక పక్క చెప్తోంది. సో ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి, ఎప్పుడు మళ్ళీ నార్మల్ పరిస్థితుల్లోకి వస్తుంది, మళ్ళీ అమ్మవారిని ప్రధాన ఆలయంలో ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు, ఇదంతా కూడా భక్తుల్లో కొంత అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో వనదుర్గామాతను దర్శించుకుంటున్నారు. వాళ్ళు తాము దర్శించుకుని అమ్మవారి ఆ కటాక్షం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఆలయ పరిసర ప్రాంతంలో ఎంత ఉధృతంగా అక్కడ నదీ ప్రవాహం కొనసాగుతుంది, ఏ విధంగా వరద పోటెత్తుతుందో చూస్తున్నాం. అత్యంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి ఆ లోపలికి ఏమన్నా మనం జారి పడితే మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అందుకే అధికారులు ఎక్కడికక్కడ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరు ఒక్కళ్ళు కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు చాలా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అధికారులు తీసుకున్న పరిస్థితి ఉంది.